హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనేంటి ట్రైన్లో ఉన్నారని చూస్తున్నారా? యాక్చువల్లీ సడన్ ప్లాన్ అనమాట. అసలు ప్లానే లేదు. వైజాగ్కి చిన్న వర్క్ ఉంది. అట్లనే ఒకసారి వైజాగ్ కూడా చూసి చాలా రోజులైంది. మొత్తం ట్రిప్ వేసేద్దాం ఒకసారి. లెట్స్ గో. మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయినాము, రెడీ కూడా అయిపోయినాము. కింద మన కోసం కారు కూడా వెయిటింగ్. ఫస్ట్ మనం వెళ్ళేది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, దాని తర్వాత బీచ్ చూద్దాం. దాని తర్వాత ఇంకెక్కడికి వెళ్దాం అనేది చూస్తుండండి మీరు కూడా. రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మేము వచ్చేసినాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడైతే వ్యూ మస్తు ఉంది, చూద్దాం. లోపల వీడియో తీయనిస్తారా? చూడాలా. లోపల తీయనిస్తే చూపిస్తా, లేదంటే ఏం చేయలేం. నెక్స్ట్ మేము బీచ్కి వెళ్తాం. ఎంజాయ్ పండుగ వ్యూ. బాబా బీచ్. ఐఎమ్ కమింగ్. టెంపుల్ అయితే మస్తు ఉంది కదా. అసలు టెంపుల్ లోపల షూట్ చేయనిస్తలేరు కాబట్టి మనం బయట తీస్తున్నాం వ్యూ. మెల్లగా నాకు ఊసేసే డ్రెస్కి అప్పటికెళ్ళి అదే కూర్చున్నావు. ఇందాక కుంకుమ కూడా ఊసేసినావు మెల్లగా. నేను అదే చూస్తున్నాను వెనకాలకి వెళ్ళి. ఇప్పుడు ఏం చేయను, నీ కప్పు తీసుకొని ముఖం మీద కొట్టింది అనుకో, ప్రసాదం కాబట్టి కొడతలే, అదే కొట్టింది అనుకో. అని ఏ మాట కా మాట. వ్యూ మాత్రం డ్యామ్ ఉంది గైస్. డ్యామ్ అంటే డ్యామ్. వాళ్ళు దిగిరు డాడీ, చాలా వేడి ఉందని కిందనే కూర్చోరంటారు. ఇప్పుడు మేమైతే మళ్ళీ బ్యాక్ టు కార్. ఇక్కడ నుంచి డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోతాం. చూద్దాం. జగన్ మామయ్య, జగన్ మామయ్య కొత్తూరులో ఫ్రెండ్స్. ఇందులో షిఫ్ట్ అవుతున్నాడంట జగన్ మామయ్య. కొండల మధ్యలో హౌస్. వావ్, చూస్తాను. మనం అయితే ఇప్పుడు ఫైనలీ బీచ్కి అయితే వచ్చేసాం. ఈ బుడిగిలో ఇప్పుడు మనం బీచ్లోకి వెళ్ళి ఇప్పుడైతే మనం బీచ్ లోపలికి వచ్చినాము. ఎండ మాత్రం చిరిగిపోతుంది, కానీ మనకు టైం లేదు. ఇంకేం చేస్తాం, రావాల్సిందే. అందుకే ఇంకా ఫాస్ట్గా మార్నింగ్ వచ్చినాం మేము. బీచ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మనం ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ పండుగ. నిన్నే చూపించాలా? చెప్పు ఇసుక ఎక్కువ ఉంది ఇక్కడ, దిగిపోతున్నాం మనం. ఏది అవి దాటి వెళ్ళొద్దు మనము. అలల ఫ్లో మాత్రం ఓకే, బాగానే ఉంది. किसका फिर कभी ना हुआ. కానీ అలలు మాత్రం మొత్తం కదా. ఇటు పోదాం. పర్ల్ గైస్ ఎండ అయితే మామూలుగా లేదు.
అసలు సరిగ్గా వీడియోస్ తీసుకుందామన్నా వీడియోస్ వస్తలేవు, ఫొటోస్ తీసుకుందామన్నా ఫొటోస్ వస్తలేదు. బ్యాడ్ లక్. ట్రై చేస్తా. కాలు కాలిపోతున్నాయి. వేడి మాత్రం చాలా ఘోరంగా ఉంది. కొంచెం సేపు అలా పీస్ఫుల్గా ఈ బీచ్ని ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని నాకైతే మస్తు, నాకైతే ముంజకాయలు తిన్న టేస్ట్ వస్తుంది. అంత స్వీట్ ఉంది ఇది. చాలా బాగుంటుంది. అవన్నీ ఫిషింగ్కి, ఫిషెస్ పట్టుకుంటారు కదా. ఇప్పుడైతే మేము ఫిషింగ్ హార్బర్కి వచ్చాము. ఎన్ని బోట్స్ అంటే బాబా బాబా బాబా, మొత్తం బోట్సే, బోట్స్ 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 బోట్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు కాలిపోతున్నాయి కనిపిస్తున్నాయి. అప్పుడు ఒకసారి వైజాగ్లో ఇన్సిడెంట్ అయింది. సమ్ లోకల్ బాయ్ నాన్ ఇది కేస్ అని అన్నారు కదా, బోట్స్ కాలిపోయినాయి. అవే ఇవి మొత్తం. ఇక్కడ అన్ని కాలిపోయిన బోట్స్. ఇదంతా ఫిషింగ్ హార్బర్ అంటారు. ఇక్కడ నుంచే మొత్తం సప్లై అవుతాయి ఫిషెస్ అంతా. యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి ఏమో ఇక్కడ అవుటర్స్కి నాట్ అలౌడ్ అన్నారు. ఇంకా లోపల వేరేది బాగుంటుంది. ఇక్కడ వరకు అయితే ఎలా చేసారు, మనకి కొంచెం పర్మిషన్స్ తీసుకున్నాము. చూడాల ఇక్కడంతా బోట్స్ ఏమేమో రెడీ అవుతున్నాయి. ఇంకా నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను మళ్ళీ. ఇదంతా బోట్స్. ఇది ఇవన్నీ పెద్ద పెద్ద క్రెయిన్స్. ఎంతో డ్రై ఫిషెస్ ఉన్నాయి. ఇవన్నీ సేల్కి. మమ్మీలతో వస్తే ఇదే బాధ, కార్ ఆపి మరి షాపింగ్ చేస్తారు వాళ్ళు. ఇదంతా ఇక్కడ డ్రై ఫిషెస్ అమ్ముతున్నారు. ఇవి కాల్ ఎండి చేపలు. మా మమ్మీ షాపింగ్ చేస్తా అంటే ఇంకా ఆగి షాపింగ్ చేయాల్సి వస్తుంది. అదేం ఫిష్ అది? చుక్క చుక్క చందువా. నా పేరే. ఈ సబ్మరైన్లోకి వెళ్దామంటే ఎంట్రీ ఏమో 2 o'clock అంట. బ్యాడ్ లక్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను అది. నేనైతే చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూసినాను. కానీ ఏం చేద్దాం, ఇదేదో ఉంది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అంట. ఇందులోకి అయితే వెళ్తున్నాం. వీడియో ఉంటుందో ఉండదో తెలీదు, చూస్తా. ఉంటే తీస్తా. వావ్, లోపల వీడియో ఉందో లేదో. ఎయిర్ క్రాఫ్ట్ నావీ. ఒరిజినల్ది కాదు, ఉండదు కానీ ఇది ఎంట్రీ. వీడియోస్ ఎలా ఉంటుంది తీయొచ్చులే. 0.5x. లోపలికి ఎంట్రీ, మ్యూజియం లోపలికి. వావ్, ఏంటది? ఆయిల్ స్టేషన్. ఎస్కేప్. హాయ్ మామయ్య. ఇంకో మామయ్య, అత్తయ్య. ఇవన్నీ వాళ్ళ ఆక్సిజన్ సిస్టమ్స్. ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంజన్. నేను కూర్చుంటా. టైర్ చూడు.
చూడు అట్లా డిస్ట్రాయ్ ఇది చూడు మేడం అది చూడు తల్వార్ వీళ్ళంతా అమర వీరుల అదే మనకంత తెలుగు అంతేనా ఎగ్జిటా ఎస్ బాగుంది చల్లగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంత వెయిట్లా ఏవి రూమ్ అంట నో ఎంట్రీ చంద్రబాబు ఇదంతా చంద్రబాబు ఉన్నదే ఒక ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఉంది దాని లోపలికి ఎంట్రీ ఇది ఇప్పుడు మేము వెళ్తున్నాం చూద్దాం దాని లోపల ఏముందో కూడా ఐడియా లేదు మనకి అంటే అది నావీ వాళ్ళది కదా లోపల ఎట్లుంటుందో చూద్దాం వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి నాకు తెలిసి లోపల ఎట్లుంటుందో చూద్దాం ఇప్పుడు లోపలైతే వీడియో నాట్ అలౌడ్ బ్యాడ్ లక్ మేము ఎగ్జిట్ వరకు వచ్చాం లోపల మాత్రం సెట్ అసలు అంటే వాళ్ళు నావీ వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారు వాళ్ళ అన్ని మిసైల్స్ అన్నీ లోపల ఉన్నాయి అసలు మస్ట్ ఇంకా నేను ఎగ్జిట్ దగ్గరకు వచ్చి ఇంకో పిన్ని బాబాయ్ ఎవరో వాళ్ళతో చూసుకుంటున్నాం ఏం చేస్తాం ఇంకా ఎగ్జిట్ బాయ్ బాయ్ మరి సిటీ రావద్దా చలో చలో ఏ దిగండి లెట్స్ గో డైరెక్ట్ ఇంకా ఇంటికి ఇప్పుడు ఇంక ఎక్కడ స్టాప్ అయ్యేది అస్సలు లేదు పక్కా ఫిక్స్ ఎందుకంటే ఎండ అంత ఘోరంగా ఉంది ఇక్కడ పులుసు కారిపోయింది ఏమో అనుకున్నాం కానీ పులుసు కారిపోద్ది ఈ వేడికి ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం బాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నాం ఇంటికి అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ వైజాగ్ మళ్ళీ నెక్స్ట్ టైం సీ యూ సూన్